అందరికీ నమస్కారం. నేను మీ మాచిరాజు. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నది పాదభేదాలు. అంటే ఎన్ని రకాలుగా పాదాలను మనం నాట్యంలో కదిలిస్తాము అనేది శాస్త్ర ప్రకారంగా ఉన్నటువంటి శ్లోకపరంగా చెప్తాం. నాట్యం చేసేటప్పుడు మనము పాదాలను వివిధ పద్ధతుల్లో కదుల్చడం సహజమే. అయితే వీటిని ఒక 6 రకాలుగా ప్రాథమికంగా డివైడ్ చేశారు. అంటే వాటికి సంబంధించినటువంటి శ్లోకాన్ని ముందుగా తెలుసుకున్నట్లయితే దాన్ని మనం విపులీకరించి చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఉద్ఘట్టితః సమంచైవ తథాగ్రతల సంచరః అంచితః కుంచితః సూచీపాద షోడ ప్రకీర్తితః. ఇది పాదభేదాలను చెప్పేటువంటి శ్లోకం. ముందుగా దీనిలో ఉద్ఘట్టితము అని చెప్పబడింది. ఉద్ఘట్టితం అంటే ఏమిటి? కాలి వేళ్లపై నిలిచి మడమలతో భూమిని అదుముచు చేసేటువంటి పాదమును ఉద్ఘట్టితము అంటాం. అంటే కాలి యొక్క వేళ్లపై నిలబడాల్సి ఉంటుంది, దానిని మడమును నొక్కవలసి ఉంటుంది, పైకి ఎత్తి ఈ విధంగా చేసేదాన్ని మనం అంటాము ఉద్ఘట్టిత పాదము అని. పాదభేదములలో రెండవది సమపాదం. సమపాదము అంటే పాదములను భూమి యందు సహజంగా ఉంచినటువంటి పాదాన్ని సమపాదము అంటాం. సో ఈ విధంగా సమపాదమును మనం ట్యాప్ చేస్తూ చాలా అడుగులు చేస్తాము. ఆ అడుగులలో ఒకటిగా సమపాదము అని చెప్పేటప్పుడు ఈ పాదాన్ని మనం చేస్తాం. ఇక తరువాతది అగ్రతల సంచార పాదం. సో అగ్రతలము అంటే అంచులపై, అంటే కాలి వేళ్ళు ఏవైతే అంచులు ఉన్నాయో ఆ అంచుల పైన కదలటాన్ని మనం అంటాము ఈ యొక్క అగ్రతల సంచార పాదము అని. అంటే అన్ని వేళ్లపై మనం నిలవాల్సి ఉంటుంది, ఈ విధంగా దిగి 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 అంటూ చేయాల్సి ఉంటుంది. దీన్ని అగ్రతల సంచార పాదము అంటాం. ఇక తరువాతది అంచిత పాదము. అంచిత పాదము అంటే మడములను నేలపై ఉంచి పాదముల యొక్క తల భాగము అంటే వేళ్ల చివర, ఈ వేళ్ల చివర పూర్తిగా పైకెత్తి చక్కగా హీల్ మీద వెళ్ళవలసి ఉంటుంది. హీల్ మీద కదులుతూ ఉన్నటువంటి లేదా హీల్ మీద ఉంచినటువంటి పాదము, దీనిని అంటాము అంచిత పాదము అని. తరువాతది కుంచిత పాదము. కుంచితము అంటే ఏమీ లేదు, ఇందాక దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ అంతే. మడమును పైకెత్తాలి, వేళ్లపైన ఉంచి మధ్య భాగము కొంచెంగాను అలాగే మడమ భాగం పూర్తిగా పైకి ఎత్తి మనం టోస్ మీద ఉంచాల్సి ఉంటుంది. అలా వేళ్లపైన ఉంచే పాదాన్ని కుంచిత పాదము అంటాం. ఇక తరువాతది సూచీ పాదం. ఇది చివరిది. అంటే ఏమిటంటే అంగుష్టము చివర నిలవాలి, అంటే మన కాలి బొటనవేలు చివర వేళ్ల పైన నిలవాల్సి ఉంటుంది. అటువంటి దానిని అంటాం మనం సూచీ పాదహస్తము. సో ఇటువంటివి మొత్తం 6 రకాలైనటువంటి పాదభేదాలను చెప్పడం జరిగింది. సో ఈ 6 భేదాలను తెలుసుకుని పిల్లలు చక్కగా ప్రాక్టీస్ చేయండి. అలాగే పిల్లలకు ఒక చిన్న అసైన్మెంట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి పాదభేదాలు మీకు అర్థమయ్యాయని తెలియజేయడానికి ఏమిటంటే, మనం దిద్దిత్తై అనేటువంటి అడుగు చేస్తాం కదా, ఈ దిద్దిత్తై ది ది తై అనేటువంటి అడుగులో మనం వాడేటువంటి పాదభేదాలు ఏవి? అలాగే రెండవది తకధిమి అడుగు చేస్తాం. మనం ఇలా పెట్టి తకధిమి అడుగు చేస్తాం కదా, త క ధి మీ అనేటువంటి ఈ 2 అడుగులలో మనము ఏ పాదభేదాలను వాడతాం అనే విషయాన్ని మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. కామెంట్లో మీ పేరును మెన్షన్ చేయడం మర్చిపోకండి. తర్వాత వీడియోలో కరెక్ట్గా కామెంట్ చేసినటువంటి వారి పేర్లను నేను చెప్తాను. మరో వీడియోలో రేపు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.